హలో అండి, నేను మీ రేష్మ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా చికెన్ మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, అలాగే సాల్ట్ వేసాను, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, అలాగే పెరుగు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాను అన్నమాట. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ మిక్స్ చేశానండి. వన్ అవర్ పాటు పక్కన పెట్టాను. తర్వాత పాన్ హీట్ అయ్యాక నూనె వేసాను. 3 టేబుల్ స్పూన్ దాకా వేసానండి. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి వేసాను. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 2 తీసుకున్నాను, ఉల్లిపాయలు సరిపోతాయి. అలాగే కొంచెం ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి రావాలి. అందులోకి 2 లవంగా, 1 యాలక్కాయ వేసానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అనేది వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1 టమాటా వేసాను.
టమాటా మగ్గుతుంది. టమాటా అనేది సాఫ్ట్గా అవుతుందండి. ఇలా అయ్యాక నేను వచ్చేసి ఇది కొబ్బరి జీడిపప్పు అనేది మిక్సీ వేసి చేశానండి. మరీ థిక్గా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగా చేశాను. అదంతా వేసి మొత్తం కలపాలి. ఒక 2 మినిట్స్ ఉడికాక కారం వేసుకున్నాను. 1.5-2 టేబుల్ స్పూన్ వేసానండి. ఎందుకంటే ముందుగా మ్యారినేట్ చేసిన దాంట్లో కూడా వేసాను కారం. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసానని 1.5 టేబుల్ స్పూన్ సరిపోయింది నాకు. ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నేను మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా ఉడికించానండి. ఇలా ఉడికాక లాస్ట్లో గరం మసాలా వేయాలి. ఒకసారి కలుపుకొని వన్ మినిట్ మగ్గించాక కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ముక్క ఉడికిపోయింది. నీళ్ళు పోసాక ఇలా మూత పెట్టుకొని కాసేపు ఉడికించాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా గ్రేవీ ఎంత దగ్గరగా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.